అందరికీ నమస్కారం. నవంబర్ 15 కార్తీక పౌర్ణమి. ఇంట్లో ఏ విధంగా పూజ చేయాలి, చేయవలసిన పనులు, పాటించాల్సిన నియమాలు. రేపే పరమ పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. కార్తీక పౌర్ణమి అంటేనే మహాశివరాత్రితో సమానమైన పర్వదినం. ఈ ఏడాది నవంబర్ 15వ తేదీన శుక్రవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది. కార్తీక పౌర్ణమి శుభముహూర్తం ఎప్పుడు వచ్చింది? 365 ఒత్తులు ఏ సమయంలో వెలిగించాలి? ఏ నైవేద్యాలను సమర్పించాలి? అలాగే కార్తీక పౌర్ణమి పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి రోజున ఉదయం 5 గంటల నుండి ఉదయం 10:45 వరకు ఎన్నో అమృత ఘడియలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ సమయంలో ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది. పౌర్ణమి రోజున దీపం వెలిగిస్తే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయి. ఈ కార్తీక పౌర్ణమి రోజున సుమారు 30 ఏళ్ల తరువాత సస్య రాజయోగం ఏర్పడింది. ఈ కార్తీక పౌర్ణమి సామాన్యమైనది కాదు, మహాశక్తివంతమైనది. శివకేశవులిద్దరికీ కూడా ప్రీతిపాత్రమైనది ఈ కార్తీక పౌర్ణమి. కార్తీక మాసం మొత్తం కూడా శ్రద్ధాభక్తులతో నదీ స్నానం చేసి దీపారాధన చేసి శివకేశవులను పూజించి స్తుతిస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో, రేపు కార్తీక పౌర్ణమి రోజు ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా పూజ చేస్తే అంత ఫలితం వస్తుంది. ఈరోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని కుదిరితే సముద్ర స్నానం లేదా నదీ స్నానం లేదంటే కాలువలు బావుల వద్ద స్నానం చేస్తే చాలా మంచిది. లేదంటే ఇంట్లోనే చక్కగా స్నానం చేయండి. ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లోనికి తప్పకుండా గోమూత్రాన్ని కలుపుకోండి. ఎందుకంటే గోమూత్రాన్ని నీళ్ళలో కలుపుకొని కార్తీక పౌర్ణమి నాడు స్నానం చేసినట్లయితే కాశీలో గంగా నదిలో స్నానం చేసినటువంటి ఫలితం వస్తుందని పండితులు చెబుతున్నారు. గోమూత్రంలో సాక్షాత్తు గంగాదేవి కొలువుదీరి ఉంటుంది. దానితో పాటు ఒక తులసి దళం, బిల్వదళం నీటిలో వేసుకొని తల స్నానం చేసినట్లయితే సమస్త నదుల్లోనూ స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి చక్కగా ఇంట్లోనే స్నానం చేసుకోండి. కుదిరినటువంటి వాళ్ళు సముద్ర నది స్నానం చేయడం మంచిది. స్నానం చేసేటప్పుడు పుణ్య నదులను స్మరించాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే పవిత్ర నది దేవతలను తలుచుకుని మనం స్నానం చేసినట్లయితే ఈ నదులు అన్నిట్లోనూ స్నానం చేసినటువంటి ఫలితం మనకు కలుగుతుంది. ముఖ్యంగా స్నానం చేసుకున్న తర్వాత తెల్లని వస్త్రాలను ధరించడం చాలా శుభప్రదం. స్త్రీలు అంచు ఉన్న తెల్ల చీరలను కట్టుకోవాలి. ఆ తర్వాత కాళ్ళకు పసుపు రాసుకొని నుదుటిన పాపిటిలో కుంకుమ బొట్టు పెట్టుకొని తలలో పూలు పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని అప్పుడు భగవంతుడిని ఆరాధించాలి. మొదట తులసి పూజ చేయాలి. తులసి కోటలో దీపం వెలిగించి తులసీదేవికి పూజించాలి. ఆ తర్వాత ద్వారలక్ష్మి పూజ చేయాలి. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు పెట్టి పూలు సమర్పించి గడప దగ్గర 2 దీపాలను వెలిగించి ఆ ద్వారలక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని తర్వాత పూజ గది అంతా కూడా చక్కగా తుడుచుకొని ముగ్గు పెట్టి దేవదేవతల చిత్రపటాలను పూలతో అందంగా అలంకారం చేసుకొని ఆ తర్వాత దేవుడి ముందు దీపారాధన చేయాలి. దీపంలోనికి ఆవు నెయ్యి కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు వేసుకొని 3 వత్తులు వేసుకొని చక్కగా దీపాన్ని వెలిగించి దీపానికి పూలు అక్షతలను సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోవాలి. కార్తీక పౌర్ణమి రోజు కొబ్బరికాయ దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. కొబ్బరికాయ దీపాన్ని ఎలా వెలిగించాలో వీడియో మన ఛానల్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడని వారు ఒకసారి చూడండి. ఇలా కొబ్బరి చిప్పలో దీపం వెలిగించినట్లయితే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అకాల మృత్యు దోషాలు తొలగిపోయి సంపూర్ణ శివానుగ్రహం కలుగుతుందని మనకు పండితులు చెబుతున్నారు. అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు. ఉసిరికాయ దీపం ఎలా వెలిగించాలంటే చెక్కు తీయవచ్చా లేదా అంటే పైన కొంచెం చెక్కు తీసి గుంటలా చేసుకొని నూనె వేసుకొని వెలిగించుకోవచ్చు. ఆ తర్వాత నైవేద్యంగా చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం ఈ 3 నైవేద్యాలని కార్తీక పౌర్ణమి నాడు భగవంతునికి సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. ఆ తర్వాత శివకేశవుల అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని, బిల్వాష్టకం, లింగాష్టకం, విశ్వసహస్ర నామాలు చదువుకోవాలి. ఇవి చదవడం రాని వారు ఓం నమః శివాయ, అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
లేదంటే ఓం లక్ష్మీ నారాయణాయ నమః అని మనస్సులో స్మరణ చేస్తూ పూజ చేసుకోండి. పౌర్ణమి నాడు ఉపవాసం చేసినట్లయితే ఈ కార్తీక మాసం మొత్తం ఉపవాసం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. శివకేశవుల పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అంటే బీపీలు, షుగర్లు, అనారోగ్యంతో ఉన్నవారు ఉపవాసం చేయకండి. ఆరోగ్యం సహకరించినటువంటి వాళ్ళు ఉపవాసం చేయండి. కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. కటిక ఉపవాసం చేయనవసరం లేదు. కుదిరితే నక్తవ్రతము చేయండి. ఈ ఉపవాసం ఎలా చేయాలి? ఏమైనా తినవచ్చా, తాగవచ్చా, ఉపవాసం ఉంటేనే 365 ఒత్తులు వెలిగించాలా అనే విషయాలను గురించి నిన్న వీడియో పోస్ట్ చేయడం జరిగింది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. ఉదయం ఈ విధంగా పూజ చేసుకొని ఉపవాస దీక్ష చేపట్టి సాయంత్రం ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు కుటుంబ సభ్యులందరూ కూడా శివాలయానికి వెళ్ళి అక్కడ చక్కగా మీ గోత్రనామాలతో పూజ చేయించుకుంటే శివయ్య పరిపూర్ణ అనుగ్రహం మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉంటుంది. ముఖ్యంగా బ్రాహ్మణులకు స్వయం పాకం దానం ఇవ్వండి. స్వయం పాకం అంటే ఆ రోజుకు 2 మనుషులు వండుకొని తినడానికి సరిపడేన్ని బియ్యము, పప్పు, బెల్లము, కూరగాయలు, దానితో పాటుగా తాంబూలంలో దక్షిణ సమర్పించండి. ఆ తర్వాత దీపదానం చేస్తే చాలా మంచిది. కొంతమంది వెండి దీపాలు దానం చేస్తారు. లేకపోతే పిండి దీపాలను దానం చేయవచ్చు. లేకపోతే ఉసిరి దీపాన్ని దానం చేయవచ్చు. దీపదానం చేస్తే మహాపుణ్యం కలుగుతుంది. ఆ తర్వాత దేవాలయంలో 365 ఒత్తుల దీపాన్ని వెలిగించండి. భార్యాభర్తలు కలిసి వెలిగిస్తే చాలా మంచిది. కుదరకపోతే భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరో ఒకరు అయినా శివాలయంలో లేదా విష్ణు ఆలయంలో అయినా వెలిగించవచ్చు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు దుర్భాషలాడకూడదు. అంటే చెడ్డ మాటలను మాట్లాడకూడదు. వేరే వాళ్ళ మనస్సుకు బాధ కలిగించకూడదు. ముఖ్యంగా గొర్రెలు కత్తిరించడం, కటింగ్ చేయించుకోవడం, షేవింగ్ చేసుకోవడం, మధ్య మాంసాలను స్వీకరించడం, ఇటువంటి పొరపాటు పనులను అస్సలు చేయకూడదు. సాయంత్రం వరకు శ్రద్ధాభక్తులతో భగవంతుని చింతనలో గడిపి సాయంత్రం మీ ఇంట్లో మళ్ళీ యథాశక్తిగా దీపాలు వెలిగించుకొని పూజ చేసుకొని గుడికి వెళ్ళి మనం చెప్పుకున్న నియమాలను పాటిస్తూ 365 ఒత్తుల దీపాన్ని వెలిగించుకొని రాత్రికి బ్రహ్మచర్య దీక్షను పాటించినట్లయితే మనకు శివకేశవుల పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఉదయం 5:30 లోపల కూడా కుదిరితే 365 ఒత్తుల దీపాన్ని వెలిగించుకోవచ్చు. కార్తీక పౌర్ణమి నాడు దీపదానం, వస్త్రదానం, స్వయం పాకం, పాదరక్షలు దానం చేసిన, ఛత్రదానం చేసిన, గోదానం, భూదానం చేసిన, సువర్ణ దానం చేసిన, ఏ దానం చేసినా కూడా 1,000,000 రెట్ల ఫలితం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ శక్తివంతమైన కార్తీక పౌర్ణమి రోజు మీ శక్తి కొద్దీ దానం చేస్తే పరమేశ్వరుడి, విష్ణుమూర్తి పరిపూర్ణ అనుగ్రహం మీ ఇంటికి లభిస్తుంది. మీ ఇంటికి సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు కలుగుతాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.